the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం, 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. ఇక్కడ పేరులోనే పార్లమెంటరీ సమావేశం, పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనే ఒక వర్డ్ ఉంది. అంటే దీని అర్థము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ అంటే చట్టసభలు, లెజిస్లేచర్సు, ఈ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలి అని చెప్పేసి 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశము అక్టోబర్ 5th నుంచి 12th వరకు, అక్టోబర్ 2025 5th నుంచి 12th అక్టోబర్ వరకు బార్బడోస్ కంట్రీలో జరగబోతా ఉంది. ఈ బార్బడోస్ కంట్రీ అనేది ఈ కరీబియన్ ప్రాంతంలో, ఈ కరీబియన్ కంట్రీస్ ఉంటాయి కదా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బడోస్, ఆంటిగ్వా, వెస్టిండీస్ కంట్రీస్ అంటారు కదా, అక్కడ ఉంటుంది ఈ బార్బడోస్. ఈ బార్బడోస్ కంట్రీలోని బ్రిడ్జ్ టౌన్ సిటీలో ఈ 68th కాన్ఫరెన్స్ జరగబోతా ఉంది. ఈ కాన్ఫరెన్స్కి ఇండియా తరపున భారతదేశానికి లోక్సభ స్పీకర్, ఇండియా తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహించబోతా ఉన్నారు. ఇండియన్ పార్లమెంటరీ డెలిగేషన్కి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఈజ్ గోయింగ్ టు లీడ్ ద డెలిగేషన్. సో థీమ్ వచ్చేసి, మరి కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ థీమ్ వచ్చేసి ద కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్, ద కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్ అనేది థీము. సో ఇందాక చెప్పినట్టు ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము ఈ పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయాలి. మనం చూస్తూ ఉన్నాం చట్టసభలలో, ముఖ్యంగా ఇటీవల జరిగిన 18th లోక్సభ, 18వ లోక్సభ మాన్సూన్ సమావేశాల్లో చాలా పని గంటలు వృధాగా అయిపోయాయి. ఎందుకంటే లోక్సభ మీటింగ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్టివ్ మీటింగ్స్ జరగటం లేదు. ఇటీవల యూనియన్ గవర్నమెంటు 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇది దేనికి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా రాజకీయాలలో ఎవరైతే నేరాలు చేసి ఉంటారో అటువంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చారు. ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మొత్తం విపక్ష సభ్యులు, అపోజిషన్ పార్టీస్ మెంబర్స్ అందరూ కూడా పోడియం వైపు దూసుకొని వెళ్ళారు. ఒకానొక సమయంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు, ఆయనకి ప్రొటెక్షన్ కల్పించాల్సి వచ్చింది. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన లోక్సభ కావచ్చు, లేదంటే మన రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీల కాన్ఫరెన్సెస్, మీటింగ్స్ అనేవి సజావుగా సాగటం లేదు, ప్రొడక్టివ్గా జరగటం లేదు. ఇటీవల ముగిసిన 18వ లోక్సభ మాన్సూన్ సెషన్స్, ఈ 18వ లోక్సభ మాన్సూన్ సెషన్స్ ఎప్పుడు జరిగాయి? 21 జూలైన మొదలయ్యి 21 ఆగస్టున ముగిశాయి. అంటే 32 రోజుల పాటు ఈ సెషన్స్ జరగాల్సి ఉంది. అందులో 21 రోజుల పాటు ఈ సెషన్స్ జరిగాయి. అందులో సుమారుగా 84 గంటలు వృధాగా పోయాయట. అంటే 18th లోక్సభ 2025 మాన్సూన్ సెషన్స్ లాస్ట్ 84 hours ఆఫ్ వర్కింగ్ పీరియడ్, 84 గంటల పని సమయాన్ని కోల్పోయింది. అసలు ఈ 18వ లోక్సభ మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో ప్రొడక్టివిటీని కోల్పోవడము, ఉత్పాదకతను కోల్పోవడం, అంటే ఈ పనిని కోల్పోవడము ఇదే తొలిసారట. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్లో ఏ స్థాయిలో మనకి రక్కస్ జరుగుతూ ఉంది, ఈ రభస జరుగుతూ ఉంది అని చెప్పేసి. ఇక ఇటీవల ముగిసిన ఈ మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్లో మొత్తం ఓవరాల్గా 15 బిల్స్ పాస్ అయ్యాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బోత్ హౌసెస్, పార్లమెంటులోని లోక్సభ మరియు రాజ్యసభ కలిపి 15 బిల్లులను ఆమోదం జరిపాయి, 15 బిల్లులకి ఆమోదం తెలిపాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 15 బిల్స్. ఇక స్పీకర్ విషయానికి వస్తే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 94 లోక్సభ స్పీకర్ గురించి తెలుపుతుంది. లోక్సభ లోయెస్ట్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, దిగువ సభ అంటారు. ఈ ఆర్టికల్ 94 ఏం చెప్తుందంటే లోక్సభ హౌస్కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా స్పీకర్ ఉంటాడు. అంటే ఈ లోక్సభ సమావేశాలకి అధ్యక్షుడిగా స్పీకర్ వ్యవహరిస్తారు. ఇక ఆయనని ఎలా చూస్ చేసుకుంటారు అంటే ఆ లోక్సభలో ఉన్న మెంబర్స్ నుంచి ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. హీ విల్ బి చూజన్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ లోక్సభ. ఇక నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాము, 2 రోజుల పాటు ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ కూడా న్యూఢిల్లీలోని ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రారంభమైంది. దీన్ని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ప్రారంభించారని చెప్పేసి. సో ఇప్పుడు మనకి
పాలిటీకి సంబంధించి 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మనకి ఎగ్జామ్లో ఇటువంటివి కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఎన్నవ లోక్సభ, 18వ లోక్సభ, ఆ టైపు ఎన్ని బిల్లులు ఈ మాన్సూన్ సెషన్లో పాస్ అయ్యాయంటే 15. వాటికి ఇంకా కొన్నింటికి ప్రెసిడెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్ 2025, ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2025, ప్రపంచ పోటీతత్వ సూచిక. ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ముఖ్యంగా ఈ గ్లోబల్ వరల్డ్లో ఏ స్థాయిలో కాంపిటేటివ్గా మూవ్ అవుతున్నాయని చెప్పేసి స్విట్జర్లాండ్కు చెందిన, స్విట్జర్లాండ్లోని జెనీవా ఉంది కదా, ఆ జెనీవాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్, IMD, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండే ఒక ఇన్స్టిట్యూషన్. ఇది ఎవ్రీ ఇయర్ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ని విడుదల చేస్తుంది. 4 ఫ్యాక్టర్స్ ఆధారంగా, 4 ఫ్యాక్టర్ల ఆధారంగా దేశాల ర్యాంకింగ్స్ని నిర్ణయిస్తుంది. ఆ 4 ఫ్యాక్టర్స్ వచ్చేసి, ఒక ఫ్యాక్టర్ వచ్చేసి ఎకనామిక్ పర్ఫార్మెన్స్, అంటే ఆ దేశ ఆర్థిక రంగం ఎలా ఉంది, ఆర్థిక రంగం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఒక ఫ్యాక్టరు. అలానే బిజినెస్ ఎఫిషియన్సీ అంటే ఆ కంట్రీలో ఆ బిజినెస్ రంగము ఏ విధంగా ఉంది. మరొక ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ఆ కంట్రీలో ఈ ప్రభుత్వాల సామర్థ్యం, ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక ఫ్యాక్టరు. మరొకటి 4th ఫ్యాక్టర్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కంట్రీలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయని చెప్పేసి 4 ఫ్యాక్టర్స్ ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆ 4 ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎకనామిక్ పర్ఫార్మెన్స్, బిజినెస్ ఎఫిషియన్సీ, గవర్నమెంట్ ఎఫిషియన్సీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక టాప్ 3లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది. ఈ ప్రపంచ పోటీతత్వ సూచికలో ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్, సెకండ్ సింగపూర్, థర్డ్ హాంకాంగ్. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి, టాప్ 3, ఫస్ట్ స్విట్జర్లాండ్, సెకండ్ సింగపూర్, థర్డ్ హాంకాంగ్. ఇక ఇండియా విషయానికి వస్తే 2024తో పోల్చుకుంటే 2025లో 2 ర్యాంకింగ్స్ మనము తగ్గిపోయింది. అంటే 2 ర్యాంకింగ్లు మనము తగ్గిపోయాం, మన పర్ఫార్మెన్స్ ఇంకా తగ్గింది అని చెప్పవచ్చు. 2024లో ఇండియా ర్యాంకింగ్ 39 ఉండింది, అవుట్ ఆఫ్ 69 కంట్రీస్, 69 దేశాలకు గాను ఇప్పుడు ఇండియా 41 ప్లేస్లో ఉంది. 2024లో 39వ స్థానంలో ఉంటే 2025లో మనం ఇప్పుడు 41వ స్థానంలో ఉంటున్నాం. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 69 కంట్రీలకు గాను, అంటే మన ర్యాంకింగ్ 2 ప్లేసులు తగ్గింది. అవర్ పర్ఫార్మెన్స్ డిక్లైన్డ్ బై 2 ర్యాంక్స్ అని చెప్పవచ్చు. సో ఇది ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2025. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో అటవీ సంరక్షణకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఆర్థిక సహాయం. తెలంగాణలో ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసము ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా జపాన్కు చెందిన జీకా సంస్థ, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణకు ఈ ఆర్థిక సహకారం అందించబోతా ఉందట, ఫినాన్షియల్ అసిస్టెన్స్. దీనికి సంబంధించి ఆ జీకా అప్రూవల్, ఆమోదం కూడా తెలిపింది. ఈ తెలంగాణలో అడవుల సంరక్షణ కోసము తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంటు రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 1270 crore 1270 కోట్లు అవసరమని చెప్పేసి ఒక ప్రణాళిక వేసింది, ఒక ప్లాన్ వేసింది. నెక్స్ట్ 5 yearsకి గాను ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ ఇన్ తెలంగాణ 1270 crore నీడెడ్, 1270 కోట్లు అవసరమని చెప్పేసి ఆ ప్లానింగ్ అంచనా వేసింది. ఇక ఇందులో ఆ 1270 కోట్లలో జీకా సంస్థ 85% లోన్గా ఇవ్వబోతా ఉంది. అంటే ఈ 1270 కోట్లలో 85% లోన్గా ఇవ్వబోతా ఉంది. రిమైనింగ్ 50% ఈజ్ గోయింగ్ టు బి బేర్ బై తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పవచ్చు. రిమైనింగ్ 15% ఈజ్ గోయింగ్ టు బి కంట్రిబ్యూటెడ్ బై తెలంగాణ. మిగతా 15% తెలంగాణ ప్రభుత్వం భరించనుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎందుకు అడవుల సంరక్షణ కోసం, ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, ఈ ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ పైన ఎందుకు ఆధారపడతా ఉన్నాం, ఇండియాలో ఎటువంటి మెకానిజం లేదా ఫండింగ్ ఏజెన్సీ లేదా అంటే మనకి కంపా ఉంది. యాక్చువల్లీ కంపా, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ అండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్
ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అని చెప్పేసి కంపా అని చెప్పేసి ఒక ఫండింగ్ ఉంది, ఒక ఫండింగ్ ఏజెన్సీ. ఇది ఈ దేశంలో కావచ్చు రాష్ట్రాలలో అడవుల సంరక్షణ కోసము. అయితే ఈ కంపా నుంచి ఫండ్స్ సరిగా రిలీజ్ అవ్వటం లేదు, ఇన్ టైంలో ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఈ జపాన్కు చెందిన ఈ ఆర్గనైజేషన్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడైనా ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు ఏమైనా చట్టాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతాడు. ఈ కంపా విషయానికి వస్తే ఈ కంపా అనేది ఈ ఒక అథారిటీ, ఇదొక అథారిటీ. దీన్ని 2016లో కంపా చట్టము 2016లో కంపా చట్టం కింద తీసుకొని వచ్చారు. ఈ కంపా కింద నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో నేషనల్ కంపా ఉంటుంది, నేషనల్ లెవెల్లో కంపా ఉంటుంది, కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. స్టేట్ లెవెల్లో స్టేట్ కంపాస్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కంపాలు ఉంటాయి. ఇక్కడ పేర్లోనే ఉంది, కాంపెన్సేటరీ అంటే పరిహారము, అఫారెస్టేషన్ అంటే చెట్లను పెంపొందించడము, అడవుల్ని చెట్లని పెంచితే దాన్ని అఫారెస్టేషన్ అంటారు, మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. మరి ఏం చెప్తుంది కంపా చట్టము? కంపా చట్టం ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా ఒక ఫారెస్ట్ ల్యాండ్ని గనక డైవర్ట్ చేసి నాన్ ఫారెస్ట్ పర్పసెస్ కోసం యూజ్ చేసినట్టయితే ఆ కంపెనీలు లేదంటే ఆ ప్రభుత్వ రంగ సంస్థలు కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈ కంపా చట్టం చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎకరాల అడవిని మనం గనక ఒక ఇండస్ట్రీకి ఇచ్చామనుకుందాం, ఏదైనా ఇండస్ట్రీ ప్రాజెక్టుల కోసము. వాళ్ళు ఏం చేస్తారు, ఈ అడవుల్లో ఈ 100 ఎకరాల అడవిని ఒక కంపెనీకి ఇస్తా ఉన్నాము ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసము. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, కంపెనీలు పరిహారంగా దానికి నష్టపరిహారంగా కాంపెన్సేషన్గా ఈ ఫండ్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంత ల్యాండ్ అయితే, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ అయితే ఆ ఇండస్ట్రీలకు మనం ఇచ్చామో ఆ ఇండస్ట్రీలు ఏం చేయాలి అంటే, ఆ ఇండస్ట్రీలు కావచ్చు ఆ ప్రభుత్వాలు ఆ ఈక్వివాలెంట్గా అంటే 100 ఎకరాల నాన్ ఫారెస్ట్ ల్యాండ్లో 100 ఎకరాల అటవీయేతర భూమిలో చెట్లను పెంచాలి నష్టపరిహారంగా. సో ఇది కంపా చట్టం చెప్తుంది. సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి, నేషనల్ లెవెల్లో కంపా ఉంటుంది, స్టేట్ లెవెల్లో కూడా కంపాస్ ఉంటాయి. ఇక ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది ఇండియాలో 1980, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, అడవుల సంరక్షణ చట్టం 1980. ఇది కూడా ఇదే చెప్తుంది, ఏదైనా ఒక అటవీ భూమిని ఇతర పర్పసెస్, ఇతర అవసరాల కోసం వినియోగిస్తే తప్పకుండా అడవులకు పెంపొందించడం కోసం డబ్బులు ఈ ఫండ్స్కి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. మనకి ఆ ఇయర్లో అడుగుతాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అట్లాంటి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఒక గవర్నమెంట్ న్యాచురోపతి కాలేజ్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ న్యాచురోపతి కాలేజ్ ఈస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ విశాఖపట్నం. న్యాచురోపతి పేర్లోనే ఉంది, న్యాచురోపతి అంటే ఇది ఒక సహజ సిద్ధమైన మెడిసిన్. అంటే ఆయుష్ మినిస్ట్రీ ఉంది కదా ఇండియాలో, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, ఉనని, సిద్ధ, హోమియోపతి. ఈ ఆయుష్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని, ఈ సహజ సాంప్రదాయ మెడిసిన్ని ప్రోత్సహించడం కోసము 2014లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని తీసుకొని వచ్చారు. సో ఈ ఆయుష్ని ప్రోత్సహించడం కోసం, ఈ ఆయుష్ వైద్య విధానాన్ని ప్రోత్సహించడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా గవర్నమెంట్ న్యాచురోపతి కాలేజ్ని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 50 సీట్స్తో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కోర్సెస్, బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి యోగా సైన్స్ కోర్సెస్ 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ కోర్సెస్ ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక అలానే ఆంధ్రప్రదేశ్లో 2 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ కూడా రాబోతా ఉన్నాయట. 2 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్ 50 బెడ్స్తో, 50 పడకలతో ఒక్కొక్క హాస్పిటల్ని నిర్మిస్తూ ఉన్నారు. ఒక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ని విశాఖపట్నంలో ఒకటి నిర్మిస్తూ ఉన్నారు, మరొకటి కాకినాడలో నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, ఆమోదం కూడా ఇచ్చింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ న్యాచురోపతి గవర్నమెంట్ కాలేజ్ విశాఖపట్నం,
2 ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్, ఒకటి విశాఖపట్నం, మరొకటి కాకినాడ. ఇక ఇండియాలో ఇంటర్నేషనల్ యోగా డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ యోగా అనేది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మన ఆరోగ్యము మంచిగా ఉంచుకోవడం కోసం ఆయుష్కి రిలేటెడ్ అనే చెప్పవచ్చు. ఆయుష్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రివెంటివ్ కేర్. ఇక ఇంటర్నేషనల్ యోగా డే 2025ని ఎవ్రీ ఇయర్ జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం జరిగిండేది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేషన్స్ కూడా విశాఖపట్నంలోనే జరిగాయి. వీటికి ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా హాజరయ్యారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్, వికసిత్ భారత్ గోల్స్ను సాధించడం కోసము కేంద్ర క్యాబినెట్ 2 ప్యానెల్స్ని, 2 హై పవర్డ్ ప్యానెల్స్ని నియమించింది, అపాయింట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మాట్లాడుతూ నెక్స్ట్ జనరేషన్ ఎకనామిక్ రీఫార్మ్స్ని తీసుకురాబోతా ఉన్నాము. ముఖ్యంగా దివాళీ నాటికి జిఎస్టీ రీఫార్మ్స్, జిఎస్టీ సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నాము. అందులో భాగంగా 12%, 28% స్లాబ్స్ని కూడా తొలగించనున్నారు జిఎస్టీలో. సో ఆ నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్, వికసిత్ భారత్ టార్గెట్ మనకి 2047, 2047. ఈ 2047 నాటికి టార్గెట్స్ని సాధించడం కోసము 2 హై పవర్డ్ ప్యానెల్స్ని అపాయింట్ చేసింది కేంద్ర క్యాబినెట్. ఆ రెండింటికి కూడా నీతి ఆయోగ్ మెంబరు మాజీ క్యాబినెట్ సెక్రటరీ, నీతి ఆయోగ్ ఫుల్ టైం మెంబర్ రాజీవ్ గౌబా గారు అధ్యక్షత వహించబోతా ఉన్నారు. రాజీవ్ గౌబా లెడ్ ప్యానెల్స్. ఒకటి వచ్చేసి ఈయన ఆధ్వర్యంలో ఒక ప్యానెల్ వచ్చేసి నాన్ ఫినాన్షియల్ సెక్టార్ అంటే ఆర్థికేతర రంగంలో తీసుకురావాల్సిన రీఫార్మ్స్, నాన్ ఫినాన్షియల్ సెక్టర్ రీఫార్మ్స్కి సంబంధించి ఈయన ఆధ్వర్యంలో ఒక ప్యానెలు, మరొకటి వికసిత్ భారత్ గోల్స్ని సాధించడానికి ఈయన ఆధ్వర్యంలోనే మరొక ప్యానెల్. సో గుర్తుపెట్టుకోండి, ఈయన ఆధ్వర్యంలో 2 ప్యానెల్స్. అలానే స్టేట్ లెవెల్లో కూడా కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం కోసం, డీరెగ్యులేషన్ రీఫార్మ్స్ కోసము క్యాబినెట్ సెక్రటరీ టీవీఎస్ స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో ఒక సెపరేట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కరెంట్ అఫైర్స్. పర్యావరణము మరియు జీవ వైవిధ్యానికి సంబంధించిన కరెంట్ అఫైర్ టాపిక్. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో నేపాల్ అఫీషియల్గా జాయిన్ అయింది. నేపాల్ అధికారికంగా జాయిన్ అయింది. ఇక్కడ ఐబీసీఏ గురించి మనకు ఐడియా ఉండాలి. ఈ ఐబీసీఏ అంటే ఇది ఒక అలయన్స్, ఒక కూటమి, ఇండియాస్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు, భారతదేశ చొరవ. దీన్ని 2023 ఏప్రిల్ 9న 2023 ఏప్రిల్ 9 మైసూర్లో, కర్ణాటకలోని మైసూర్లో ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిన 50th ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ప్రాజెక్ట్ టైగర్ తీసుకొని వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మైసూర్లో 50th ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2023 ఏప్రిల్ 9న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇండియాస్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశపు చొరవ. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని 2019లో ప్రపోజ్ చేశారు, 2019లో ప్రతిపాదించారు. మరి ఈ ఐబీసీఏ ముఖ్య ఉద్దేశము ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ 7 బిగ్ క్యాట్ స్పీషీస్. 7 పెద్ద పిల్లులు అంటే బిగ్ క్యాట్ అంటే పెద్ద పిల్లులు అంటే పులి, సింహము అటువంటి వాటిని 7ంటిని రక్షించాలి. అందులో భాగంగా టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగ్వార్. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగ్వార్ అనే 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించాలి. ఈ ఐబీసీఏలో 96 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు 96 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇండియాలోనే ఏర్పాటు చేశారు, న్యూఢిల్లీ. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఆ 7 బిగ్ క్యాట్ స్పీషీస్ యొక్క ఐయూసిఎన్ స్థితి కూడా మనకి ఐడియా ఉండాలి. ఎందుకంటే వాడు రేపు పొద్దున ఎగ్జామ్లో అడగవచ్చు. టైగర్ విషయానికి వస్తే టైగర్ ఐయూసిఎన్ స్థితి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది,
టైగర్ శాస్త్రీయనామం వచ్చేసి ప్యాంథెరా టైగ్రిస్. లయన్ వచ్చేసి వల్నరబుల్, ఐయూసియన్ స్థితి, వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. లయన్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా లియో. లయన్స్, అన్ని రకాల లయన్స్, నాట్ ఓన్లీ ఏషియాటిక్ లయన్, వివిధ ఆఫ్రికన్ లయన్ ఇవన్నీ కూడా వస్తాయి. లెపర్డ్ వచ్చేసి వల్నరబుల్, లెపర్డ్ వల్నరబుల్, దీని శాస్త్రీయనామము ప్యాంథెరా పార్డస్. స్నో లెపర్డ్ వల్నరబుల్, ఐయూసియన్ స్థితి. ప్యూమా ఐయూసియన్ స్థితి వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్వార్ నియర్ థ్రెటన్డ్ అంటే ప్రమాదానికి దగ్గరలో ఉంది అని చెప్పేసి నియర్ థ్రెటన్డ్. చీతా వచ్చేసి వల్నరబుల్, చీతా వల్నరబుల్. సో వీలైతే ఈ ఐయూసియన్ స్టేటస్లను యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, అనువాద దోషాలు. సో ట్రై టు రిమెంబర్ ఐయూసియన్ స్టేటసెస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. సో 96 కంట్రీస్ ఉంటాయి. ఇది మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి. ఇక ఇటీవలే ఇండియాలో ఈ టైగర్ రిజర్వ్కి సంబంధించి సుందర్బన్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా అవతరించనుంది. వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ టైగర్ రిజర్వ్కి, వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ టైగర్ రిజర్వ్ ఏరియాని ఎక్స్పాండ్ చేయాలి. ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ యొక్క ఏరియాను విస్తరించడం కోసము నేషనల్ బోర్డ్ ఫర్ ద వైల్డ్ లైఫ్ ఆమోదం తెలిపింది, అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నారు దీని ఏరియాని. దీంతో ఇది 2nd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ కాబోతా ఉంది ఇండియాలో. ఇక ఇండియాలో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏరియా పరంగా వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. ఇక ఓవరాల్గా 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ సిస్టమ్, సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ, భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్, ఇండియాస్ ఫస్ట్ IADWS అని చెప్పవచ్చు. దీన్ని ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సక్సెస్ఫుల్గా DRDO టెస్ట్ చేసింది. ఇక దీని ప్రాముఖ్యత ఏంటి, ఫీచర్స్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థలో 3 టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. ఇది మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పవచ్చు. మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఒక లేయర్లో వచ్చేసి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. ఒక లేయర్ వచ్చేసి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. మరొక లేయర్ వచ్చేసి అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. మరొక లేయర్ వచ్చేసి హై పవర్ లేజర్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ 3 లేయర్లు ఉంటాయి. ఈ 3 లేయర్లని ఉపయోగించి 3 డిఫరెంట్ టార్గెట్స్ని, 3 డిఫరెంట్ రేంజెస్లో ఉన్న 3 డిఫరెంట్ టార్గెట్స్ని సైమల్టేనియస్గా ఏకకాలంలో డిస్ట్రాయ్ చేయవచ్చు, నాశనం చేయవచ్చు. 3 వివిధ రేంజ్ల్లో ఉన్న 3 వివిధ టార్గెట్లని సైమల్టేనియస్గా ఏకకాలంలో డిస్ట్రాయ్ చేయవచ్చు ఈ మల్టీ లేయర్ సిస్టమ్ని ఉపయోగించి. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్, ఈ టర్మ్ మనము గతంలో కూడా చెప్పుకున్నాం. ఇలాంటి టర్మ్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో మనకి దాని గురించి ఐడియా ఉండాలి. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే ఏంటి, భౌతికంగా దాడి చేయాల్సిన అవసరం ఉండదు. శత్రు దేశానికి చెందిన మిసైల్స్ని నాశనం చేయాలి అంటే లేజర్ రేస్ని ఉపయోగించి నాశనం చేయవచ్చు. అంటే భౌతికంగా మిసైల్స్ని పంపాల్సిన అవసరం లేదు, జస్ట్ రేస్ ద్వారానే నాశనం చేయవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి అంటే వామపక్ష తీవ్రవాదము. ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంను ఎప్పటికల్లా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మనం డిస్కస్ చేసుకున్నాం. హోం మంత్రిత్వ శాఖ
ఒక టార్గెట్ పెట్టుకునింది ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని ఎలిమినేట్ చేయడం కోసం. ఆ టార్గెట్ ఇయర్ 31st March 2026, ఆప్షన్ బి 31st March 2027, ఆప్షన్ సి 31st April 2026, ఆప్షన్ డి 31st March 2027. సో ఇది ట్రై చేయండి. అలానే ఈ యొక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని అంతం చేయడం కోసం, నిర్మూలించడం కోసము తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరేంటి? ఇది కూడా మనం తెలుసుకున్నాం. ఆపరేషన్ పేరేంటి? తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో లాంచ్ చేశారు ఈ నక్సల్ సమస్యని నిర్మూలించడం కోసం. ఆపరేషన్ పేరేంది? తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇటీవల ఆపరేషన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి కాబట్టి హెల్ప్ అవుతుంది. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి నాతులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది సిక్కిం, షిప్కిలా పాస్ హిమాచల్ ప్రదేశ్, లిపులెక్ పాస్ ఉత్తరాఖండ్. ఈ లిపులెక్ పాస్ ద్వారా రీసెంట్గా ఇండియాకి చైనాకి మధ్య ట్రేడ్ని రెజ్యూమ్ చేయాలి, పునః ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. బట్ నేపాల్ ఈ లిపులెక్ పాసు మాదే అని చెప్పేసి చెప్తా ఉంది. ఈ 3 పాసుల ద్వారా మౌంట్ కైలాష్, టిబెట్లో ఉన్న మానస సరోవర్ దగ్గర ఉన్న మౌంట్ కైలాష్ యాత్రకు ఈ 3 పాసుల ద్వారా కూడా చేరుకోవచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్. గగన్యాన్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం. ఇస్రో సక్సెస్ఫుల్గా విజయవంతంగా గగన్యాన్ మిషన్లో భాగంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది, నిర్వహించింది. ఈ టెస్ట్ని షార్ శ్రీహరికోట, తిరుపతి జిల్లా శ్రీహరికోట వద్ద ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ ఈ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటే ఏంటి? మనకి జనరల్గా హ్యూమన్స్ని, ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి మోసుకొని వెళ్ళాలి అంటే రాకెట్ ద్వారా లాంచ్ చేసినప్పుడు రాకెట్లో ఒక క్యాప్సూల్ లాంటిది, అంటే ఒక డబ్బా లాంటిది, ఆ డబ్బా లాంటిది ఒక మాడ్యూల్లో ఈ ఆస్ట్రోనాట్లు ఎంటర్ అవుతారు, వాళ్ళు స్పేస్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు సేఫ్గా భూమి మీదకు ఆ క్రూ మాడ్యూల్ ద్వారానే రిటర్న్ అవుతారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మాడ్యూల్, ఇది ఒక బాక్స్ మాదిరి ఉంది, ఒక పెట్టె మాదిరి. ఇందులో ఆస్ట్రోనాట్లు ఎంటర్ అవుతారు, వాళ్ళు రాకెట్ ద్వారా స్పేస్లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఈ గగన్యాన్ మిషన్ని మనము 2027 ఫస్ట్ క్వార్టర్లో, 2027 ప్రారంభంలో, మొదటి త్రైమాసికంలో మన వాళ్ళు లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంతకంటే ముందు ట్రయల్ టెస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నియర్లీ 5 టన్ వెయిట్ ఉన్న, నియర్లీ 5 టన్నుల వెయిట్ ఉన్న ఈ డమ్మీ మాడ్యూల్, ఒక డమ్మీ క్రూ మాడ్యూల్ని చీనూక్ హెలికాప్టర్ ద్వారా గాల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని సేఫ్గా సముద్రంలోకి విడిచివేశారు. ఆ విడిచివేసినప్పుడు ఆ పారాచూట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, హౌ పారాచూట్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ని చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది గగన్యాన్. ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే గగన్యాన్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. గగన్యాన్, భారత్ అంతరిక్ష స్టేషను, ఇవి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో గగన్యాన్ గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఈ గగన్యాన్ మిషన్ని యాక్చువల్లీ 2022లోనే లాంచ్ చేయాలనుకున్నారు, బట్ కుదరలేదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గగన్యాన్ మిషన్లో భాగంగా 4 ఆస్ట్రోనాట్లని భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధిలోకి ఎంటర్ చేయించి వాళ్ళని అక్కడ 3 రోజుల పాటు పరిశోధనలు చేస్తారన్నమాట. అది అంటే ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ అని చెప్పవచ్చు. భారతదేశ తొలి మానవ సహిత యాత్ర గగన్యాన్ 2027లో లాంచ్ చేయబోతున్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఆస్ట్రోనాట్లు ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా తప్పకుండా తెలుసుకోవాలా. ఆ 4 ఆస్ట్రోనాట్లు వచ్చేసి, ఒకరు మొన్న ఇటీవల ఐఎస్ఎస్లోకి ఎంటర్ అయిన 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపిన శుభాంశు శుక్లా. ఈయన ఇటీవల యాక్సియం 4 మిషన్లో భాగంగా 18 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపాడు. హీ స్పెంట్ నియర్లీ 18 days ఇన్ ఐఎస్ఎస్. శుభాంశు శుక్లా ఒకరు. మరొకరు అంగద్ ప్రతాప్. మరొకరు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. మరొకరు అజిత్ కృష్ణన్. ఈ 4 కూడా 3 రోజుల పాటు ఆ స్పేస్లో గడపబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, లో ఎర్త్ ఆర్బిట్. ఎక్కడ వీళ్ళు? లో ఎర్త్ ఆర్బిట్ 400 కిలోమీటర్ల ఎత్తులో ఎంటర్ కాబోతా ఉన్నారు. సో ఈ పాయింట్, ఎవ్రీ పాయింట్ మనకి ఇంపార్టెంటే.
సుమారుగా 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 10,000 కోట్ల బడ్జెట్తో ఈ మిషన్ని చేపట్టబోతా ఉన్నారు. దీన్ని లాంచ్ వెహికల్ మార్క్ 3 ద్వారా లాంచ్ చేయబోతా ఉన్నారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే జిఎస్ఎల్వి రాకెట్టే కదా, ఇది 3 స్టేజ్ రాకెట్టు. 3 స్టేజ్ రాకెట్టు. మూడవ స్టేజ్ వచ్చేసి క్రయోజెనిక్ స్టేజ్. మూడో స్టేజ్ క్రయోజెనిక్ స్టేజ్. LVM-3 ద్వారా లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ గగన్యాన్ మిషన్ లాంచ్ చేయడం కంటే ముందు మానవ రహిత యాత్రలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. మానవ సహిత హ్యూమన్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్ కంటే ముందు మానవ రహిత అంటే హ్యూమన్స్ లేకపోకుండా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2025 ఎండ్ కల్లా తొలి మానవ రహిత యాత్రను కూడా చేపట్టబోతా ఉన్నారట. గగన్యాన్ కంటే ముందు 3 మానవ రహిత ప్రాజెక్టులను చేపట్టబోతా ఉన్నారు. ఇక ఈ గగన్యాన్ ప్రాజెక్టుకి సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఇస్రో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా గ్రౌండ్ ట్రాకింగ్ కంట్రోల్ సపోర్ట్ కోసం ఈ గ్రౌండ్ ట్రాకింగ్ కంట్రోల్ సిస్టమ్ సపోర్ట్ కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. సో ఇది గగన్యాన్ మిషన్కి సంబంధించి. ఇక గగన్యాన్ మిషన్కి సంబంధించి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరులో దీన్ని ప్రారంభించారు. కర్ణాటకలోని బెంగళూరులో మానవ సహిత యాత్ర సెంటర్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే బెంగళూరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 4 ఆస్ట్రోనాట్లు వీళ్ళు. 3 అని కూడా కొన్ని పేపర్లలో ఇస్తా ఉన్నాడు. బట్ నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే హిందూ పేపర్ కానీ ఏదైనా కానీ 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్ మ్యాక్రో హార్డ్. ఎలాన్ మస్క్ టెస్లా ఫౌండర్ ఉన్నాడు కదా, స్పేస్ ఎక్స్ CEO. ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్కి పోటీగా మ్యాక్రో హార్డ్ అనే ఒక AI సాఫ్ట్వేర్ కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీని లాంచ్ చేశాడు. మైక్రోకి అపోజిట్ వర్డ్ మ్యాక్రో, మైక్రోకి వ్యతిరేక పదము మ్యాక్రో, సాఫ్ట్కి అపోజిట్ వర్డ్ హార్డ్. సో ఆ కాంబినేషన్లో మైక్రోసాఫ్ట్కి కాంపిటీషన్గా మ్యాక్రో హార్డ్ అనే ఒక AI సాఫ్ట్వేర్ కంపెనీని లాంచ్ చేశారు. ఇది ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ యొక్క ఇనిషియేటివ్. ఆ XAI కంపెనీ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఇక ఏమని చెప్తా ఉన్నా అంటే ఈ మైక్రోసాఫ్ట్ అనేది సాఫ్ట్వేర్ సర్వీసెస్ పైన ఆధారపడుతుంది. అది ఓన్గా ఫిజికల్ హార్డ్వేర్ పైన డెవలప్ పైన ఫోకస్ చేయదు. ఈ భౌతిక ఫిజికల్ హార్డ్వేర్స్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయదు. సో మేము కూడా మైక్రోసాఫ్ట్కి కాంపిటీషన్గా మ్యాక్రో హార్డ్ అనే కాంపిటీషన్ లాంచ్ చేస్తూ ఉన్నట్టు తెలిపారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ గతంలో గ్రాక్ 3 అనే ఒక AI మోడల్ని కూడా లాంచ్ చేసింది. గ్రాక్ 3 అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది ప్రపంచంలోనే అత్యంత స్మార్టెస్ట్ AI మోడల్గా దీన్ని పిలుస్తారు. వరల్డ్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ AI మోడల్ గ్రాక్ 3గా దీన్ని పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఎలాన్ మస్క్. ఇక మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు. సో మనకి CEOలు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్లో తెలంగాణ గ్రూప్ 2లో చూసాం, కంపెనీల CEOలు కూడా అడిగాడు. ఇక ఓపెన్ AI, మీకు ఒక చిన్న క్వశ్చన్ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. ఓపెన్ AI CEO ఎవరు నిన్న తెలుసుకున్నాం. సో ఇది కామెంట్ సెక్షన్లో తప్పకుండా ట్రై చేయండి. ఓపెన్ AI CEO ఎవరు? నెక్స్ట్ వన్ సెక్యూరిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొట్టమొదటి పూర్తి మహిళా కమాండో బృందం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ లాంచెస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ టు బ్రింగ్ జెండర్ ప్యారిటీ. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఈ జెండర్ ప్యారిటీ, లింగ సమానత్వం తీసుకురావడం కోసం తొలిసారిగా ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ని CISF లాంచ్ చేసింది. సో ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది CISF అంటే ఏంటి. మనం చూస్తూ ఉంటాం, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీలు, ఇంపార్టెంట్ ఇండస్ట్రీలు, ఎయిర్పోర్ట్స్ వద్ద సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా దళాలు ఉంటాయి. వాళ్ళు CISFకి చెందిన వాళ్ళు. ఈ CISF అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే ఒక ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక విభాగము. మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఒక టార్గెట్ పెట్టుకునింది. తమ సెక్యూరిటీ ఫోర్స్లో 10% మంది మహిళలు ఉండాలి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ 10% షుడ్ బి ఉమెన్, 10% రిప్రజెంటేషన్ ఉండాలి మహిళలకి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. ఈ టార్గెట్లో భాగంగా 2026లో ఈ CISF 2400 ఉమెన్, 2400 మంది మహిళా భద్రతా దళాలను నియమించుకోనుందట.
అపాయింట్ చేసుకోబోతా ఉంది. ఇక ప్రస్తుతం సిఐఎస్ఎఫ్లో 12,491 మంది మహిళా ఆఫీసర్లు ఉన్నారట. ఇక సిఐఎస్ఎఫ్ విషయానికి వస్తే ఇది 1969లో ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ మనకి. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా, సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా రాజ్విందర్ సింగ్ భట్టి గారు ఉన్నారు. రాజ్విందర్ సింగ్ భట్టి గారు, ఈయన ఐపీఎస్ ఆఫీసర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, సాంస్కృతిక రంగానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మార్బత్ ఉత్సవ్. మార్బత్ ఉత్సవ్ ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో జరుపుకునే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్, ఒక కైండ్ ఆఫ్ ఉత్సవం అని చెప్పవచ్చు. ఇది 19th సెంచరీ కాలానికి చెందినది. బ్రిటిష్ కాలంలో 19th సెంచరీ 19వ శతాబ్దానికి చెందిన ఒక ఉత్సవము. దీని ముఖ్య ఉద్దేశం మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఒక ఐడల్ని, ఒక ఎఫిజీని, ఒక బొమ్మని తయారు చేసి ఊరేగిస్తూ ఉన్నారు. మనం ఏ విధంగా అయితే దసరా పండుగప్పుడు ఒక నరకాసుర బొమ్మని తయారు చేసి ఆ ఎఫిజీని, ఆ బొమ్మని కాల్ చేస్తాము, సంబరాలు చేసుకుంటాం. ఇది కూడా అంతే. సొసైటీలో ఏవైతే ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయో, సొసైటీలో ఏవైతే ఈవిల్స్ ఉంటాయో అంటే సామాజిక దురాచారాలు అంటారు కదా, అంటే వరకట్న అటువంటివి, వరకట్న దురాచారం కావచ్చు, లేదంటే ఈ లైంగిక హింసలు, ఇటువంటి సోషల్ ఈవిల్స్, సొసైటల్ ఇష్యూస్ పైన పోరాడుతూ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్లని తెలియజేస్తూ ఉంటారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్ వేశాడని చెప్పేసి ట్రంప్ ఎఫ్జీని కూడా, ట్రంప్ బొమ్మని కూడా ఊరేగించి ఆ ట్రంప్ బొమ్మని దగ్ధం చేయడం జరిగింది, బర్న్ చేయడం జరిగింది. సో మెయిన్ ఇనిషియేటివ్, మెయిన్ పర్పస్ వచ్చేసి ఆ సోషల్ ఈవిల్స్, ఆ సామాజిక దురాచారాల పట్ల వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతూ ఉంటారు. సో ఎక్కడ అంటే మహారాష్ట్ర, నాగపూర్. ఇక కేరళలో ఓనం ఫెస్టివల్ రేపటి నుంచి మొదలు కాబోతోంది. ఓనం ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే కేరళ. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా అనీష్ దయాల్ గారు నియమించబడ్డారు. అనీష్ దయాల్ గారు హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఈయన సిఆర్పిఎఫ్ మాజీ డైరెక్టర్ అట. సిఆర్పిఎఫ్కి ఫార్మర్ డైరెక్టర్గా పనిచేశారు. అలానే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కూడా మాజీ డైరెక్టర్ జనరల్, ఐటీబీపీకి కూడా డైరెక్టర్ జనరల్గా గతంలో పనిచేశారు. సో ఈయన ఐఏఎస్ ఆఫీసర్, 1998 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఇక ఐటీబీపీ విషయానికి వస్తే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఐటీబీపీ వర్డ్ ఉంది కాబట్టి ఇందాక సిఐఎస్ఎఫ్ గురించి డిస్కస్ చేసుకున్నట్టు ఐటీబీపీ కూడా, ఇది కూడా ఒక ఆర్మ్డ్ ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. ఇది 1962లో ఏర్పాటైంది. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా రాహుల్ రస్గోత్రా గారు, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ రస్గోత్రా గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల నుంచి, ఓడిఐ, టెస్ట్, అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. సో చేతేశ్వర్ పుజారా ఏ క్రీడకు చెందినవారు అంటే క్రికెట్. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో మంచి డిపెండబుల్ బ్యాట్స్మెన్ అనమాట. ఇక ఇండియా తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధికంగా పరుగులు చేసిన ప్లేయర్లో 8th ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి అండర్ 21 కాంపౌండ్ వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్, అండర్ 21 కాంపౌండ్ వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ టోర్నమెంటు. ఇది కెనడాలోని విన్నీపెగ్ అనే సిటీలో జరుగుతూ ఉంది. కెనడాలోని విన్నీపెగ్ సిటీలో. ఈ టోర్నమెంట్లో ఆర్చరీ అంటే ధనుర్విద్య, ధనుస్సు, ఆ టైపు ధనుస్సు విద్య. ఈ టోర్నమెంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ అండర్ 21 వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ ఈవెంట్లో ఇండియాకి తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ని అందించింది తెలుగు అమ్మాయి, తెలంగాణకు చెందిన తానిపర్తి చిక్కిత. తెలంగాణకు చెందిన తానిపర్తి చిక్కిత అనే అమ్మాయి. ఈమె 20 year old, 20 ఏళ్ళ అమ్మాయట. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్లేయర్ టు విన్ గోల్డ్ మెడల్ అట్ అండర్ 21 వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్. సో ఎక్కడ జరుగుతూ ఉందంటే మనకి ఎగ్జామ్లో
ఆ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే కెనడా విన్నీపెగ్. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ బార్బడోస్. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ 2025 IMD సంస్థ. ఇండియా ర్యాంక్ వచ్చేసి 41. తెలంగాణలో అటవీ సంరక్షణకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఆర్థిక సహాయం. ఆంధ్రప్రదేశ్లో మొదటి న్యాచురోపతి గవర్నమెంట్ కాలేజ్ విశాఖపట్నం. నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్ వికసిత్ భారత్ గోల్స్ని సాధించడం కోసం రాజీవ్ గౌబా నేతృత్వంలో 2 ప్యానెల్స్ ఏర్పాటు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అఫీషియల్గా జాయిన్ అయిన నేపాల్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్, భారతదేశపు మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. గగన్యాన్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ సక్సెస్. మ్యాక్రో హార్డ్ కంపెనీని లాంచ్ చేసిన ఎలాన్ మస్క్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొట్టమొదటి పూర్తి మహిళా కమాండో బృందం, ఫస్ట్ ఆల్ ఉమెన్ కమాండో యూనిట్ బై CSF. మర్బత్ ఉత్సవ్ నాగపూర్ మహారాష్ట్ర. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అనీష్ దయాల్. ఇండియన్ క్రికెటర్ చేతేశ్వర్ పుజారా రిటైర్మెంట్. అండర్ 21 కాంపౌండ్ ఉమెన్స్ ఇండివిజువల్ వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన చికితా తానిపర్తి. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.